ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుని ఈనాటి బైబిల్ స్టడీని ప్రారంభం చేసుకున్నాం. ప్రార్థన చేసుకుని బైబిల్ స్టడీ ప్రారంభించుకున్నాం. దయగల తండ్రి, జీవం గల దేవ, మీ పరిశుద్ధమైన పదాలకు వెళ్ళని స్థుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత స్థుతులు మనసారా మరొకసారి హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాం తండ్రి. మీ మహాకృపలో ఈ రీతిగా మీ పాద సన్నిధానం చేరి మీ దివ్య వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్ఠ సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. దయగల తండ్రి, మీ వాక్యం సజీవమైంది, మీ వాక్యం శక్తి గలది, మీ వాక్యము మా జీవితాలను బాగు చేస్తూ మహోన్నతమైన స్థితికి తీసుకెళ్ళారు. ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కించే. అందుని బట్టి మిమ్మల్ని మనసారా స్తుతిస్తున్నాం తండ్రి. దేవా, మీ దివ్య వాక్యం ఇవిగా మాకు దొరికిన భక్తుడు రాసినట్టు మా శ్రేష్టమైన ఈ గత బైబిల్ తరగతులు, ఆయా సందేశాలు అన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ దినం కూడా మీ దివ్య వాక్యం చెమను దర్శించమని మహిమ మీరే పొందమని క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది. దేవుని వాక్యాన్ని చదువుకొని మనం వాక్యం ధ్యానం చేద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ 4:15. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తువులో ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదాము. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తువులో ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదాము అనే మాట మనం చూస్తాం. ప్రార్థన చేసుకున్నాం కనుక వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ మధ్య హైదరాబాద్లో కూకట్పల్లిలో గోకుల్ ప్లాట్స్ అక్కడ బిరాక చర్చ్లో విశ్వాసుల సదస్సులో అంశము ఇదే. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తువులో ఉంటకు అన్ని విషయాల్లో ఎదుగుదాం. ఈ స్వామి అన్న, సుధాకర్ బాబన్న గారు, డాక్టర్ విజయన్న ఎన్నో అద్భుతమైన శ్రేష్టమైన విషయాలు అందించారు. ఈ అంశం చాలా మేలు పొందాను. నేను కూడా ఆ కూడికల్లో పాల్గొనగలిగాను. అనేకులు పాల్గొన్నారు. చాలా ఆనందించాను. దైవజనులు ముగ్గురు ద్వారా దేవుడు అద్భుతంగా మాట్లాడాడు. అనేక విషయాలు దృష్టికి తీసుకొచ్చాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నా. అయితే ఇదే అంశంలో ఇందులో ఇంకొక అంశం, ఇందులోనే ఇంకొక విషయం ధ్యానించాలని నేను ప్రేరేపించబడ్డా. అదేంటంటే యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోహాను
సువార్త యోహాను సువార్తలో 6వ అధ్యాయం 38వ వచనంలో ఒక మాట ఉంది. 38వ వచనం, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రం బయటకు త్రోసివేయ. తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయ. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలు ఎదగాలి. క్రీస్తు ఎలాంటి వాడంటే, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయ. కనుక క్రీస్తు ప్రభువు త్రోసివేయని వాడు. మనం కూడా మన యొద్దకు వచ్చు వారిని త్రోసివేయని వారుగా ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా, 2వ అధ్యాయం 5వ వచనంలో, ఫిలిప్పీ 2:5లో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. త్రోసివేయని మనస్సు యేసు ప్రభు మనస్సు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అని ఉందంటే, మనం కూడా త్రోసివేయని మనసు కలిగి ఉండాలి. ఇది కూడా ఒక ప్రాముఖ్యమైన విషయం. ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో ఎదగాలి. మన అంశం ఈరోజు క్రీస్తు వలె ఉండుటకు ఎదుగుట. క్రీస్తు వలె ఉండుటకు ఎదుగుట. కింద క్యాప్షన్లో ఇంకొక మాట, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు, క్రీస్తు వలె ఉండుటకు ఎదుగుట, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు అనేది ఈనాటి మన అంశం. ప్రభువు 2 విషయాలు చూద్దాం ఈరోజు. బైబిల్లోంచి మీకు మంచి ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ప్రభువును ఎరగని వారి విషయంలో దేవుడు త్రోసివేయని మనస్సు కలిగి ఎలా ఉన్నాడు, ప్రభువును ఎరిగిన వారి విషయంలో ఎలా ఉన్నాడు అంటే, అవిశ్వాసుల ఎడల ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే, అవిశ్వాసుల ఎడల ఎలాగున్నాడు, విశ్వాసుల ఎడల ఎలాగున్నాడు. త్రోసివేయను అంటున్న దేవుడు అవిశ్వాసుల ఎడల ఈ త్రోసివేయను అనే విషయంలో ఎలాగున్నాడు, విశ్వాసుల ఎడల త్రోసివేయను. అసలు విశ్వాసులు ఏదైనా పొరపాట్లు పెడితే మరి వాళ్ళని త్రోసేస్తున్నాడా, త్రోసివేయట్లేదా? ఎలా దేవుడు ఆయన స్పందించాడు, కార్యాలు చేశాడు. 2 విషయాలు నేను మీ దృష్టికి తెస్తాను. ఎందుకంటే అది నమ్మని వాళ్ళను, ప్రభు నమ్మని వాళ్ళు ప్రభు అంటే త్రోసివేయుడు, అది విశ్వాసుల విషయం కాదు అనుకునే అవకాశం కూడా. దేవుడు బైబిల్ అంతా మనం చూస్తే నమ్మని వాళ్ళ విషయంలోనూ నమ్మిన వాళ్ళ విషయంలో అయ్యా అని ఆయన కాలు పట్టుకుంటే, అయ్యా అని ఆయన పాదాల చెంతకు వచ్చినప్పుడు దేవుడు త్రోసివేయని వానిగానే ఉన్నాడు. కనుక త్రోసివేయని వానిగా ఉన్నాడు. కనుక ఈ సత్యం మనం గ్రహించి మనము అట్టి మనసు మనం కూడా కలిగి ఉంటే సంతోషం, లేకుంటే అలాంటి మనస్సు కలిగి ఉండాలి. త్రోసివేయని యేసు ప్రభువు ప్రేమ కలిగి సత్యం చెప్పుచు
క్రీస్తు వలె ఉంటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. ఇందులో క్రీస్తు వలె ఉంటకు, క్రీస్తు ఎలా ఉంటాడు, క్రీస్తు వలె ఉంటకు అన్ని విషయాలు ఎదగాలి. క్రీస్తు ఎలా ఉంటాడు? మీటింగ్స్లో, కూకట్పల్లి మీటింగ్స్లో చాలా విషయాలు అన్నలు చెప్పారు. ఎంతో నేర్చుకున్నా. ఒక సబ్జెక్టు, ఒక అంశం ఇందులో నేను అందించాలని ఈరోజు ప్రేరేపించబడ్డా. అదేంటంటే, క్రీస్తు వలె ఉండుటకు ఎదగాలంటే క్రీస్తు ఎలాంటి వాడంటే, ఒక విషయం ఏంటంటే, తన యొద్దకు వచ్చిన వారిని త్రోసివేయని వాడు. కనుక యోహాను సువార్త 6:38 చదివాను. తండ్రి నాకు అనుగ్రహించేవారు నా యొద్దకు వస్తారు, వారు నేను ఎంత మాత్రం త్రోసివేయను. మరి మనది కూడా మన దగ్గరికి ఎవరైనా వస్తే మరి చేరదీస్తున్నామా, త్రోసివేస్తున్నాం? నువ్వు ఏదన్నా చెప్పు, ఏ కారణమైనా చెప్పు, ఏ రీజనింగ్ అయినా చెప్పు, నీ వర్షన్ ఏదైనా చెప్పు, కానీ త్రోసివేస్తున్నావా, చేరదీస్తున్నావా? దేవుడు మెచ్చేదిగానే నువ్వు చెప్పేది ఉందా? నిన్ను నీవు సమర్థించుకోవడానికి పో, లేక డిఫెన్స్లో పడిపోయావు నువ్వు. వీళ్ళని చేర్చుకుంటే నాకు కష్టం, వీళ్ళని చేర్చుకుంటే నన్నే ప్రశ్నిస్తారు, లేక వీళ్ళని చేర్చుకుంటే నేను కల్పించుకున్న పద్ధతులు, నా సొంత సిద్ధాంతాలను ప్రశ్నిస్తారు. ఏవేవో ఉండి ఒకవేళ ఇంకేదైనా కలిగి ఉండి పక్కన పెడుతున్నావా, త్రోసివేస్తున్నావా? వాక్యమేనా నీ సొంత పద్ధతులా? నీ సొంత పద్ధతులకు వాక్యం అని పేరు పెడుతున్నావా? బైబిల్లో మత్తయి సువార్త 15 తిరిగి విశ్వాసుల మీద రుద్దుతున్నావా వాటిని? మత్తయి సువార్త 15:9 మనుష్యులు కల్పించు పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. దేవుని వాక్యం గాక సొంత పద్ధతులు పెడుతూ దగ్గరకు వచ్చిన వాళ్ళని త్రోసివేస్తున్నావా? స్వామి వివేకానంద గోవాలో అనుకుంటా ఒక ప్రాంతంలో లైక్ ఒక చర్చ్ మందిరం దగ్గరికి వెళ్ళాడట. ఆయనను సరిగా ఆహ్వానించక, లేక ఆయనను సరిగా చేర్చుకోక, ఆయనకు సరిగా స్వార్థ అందించనందున వెళ్ళిపోయాడట. ఆయనను సరిగా చేర్చుకొని ఆయనకు సరిగా సువార్త అందించుంటే స్వామి వివేకానంద అప్పటికి కూడా ఆయన యేసుప్రభును ప్రేమించేవాడే. యేసుప్రభు అంటే చాలా ఒక ఈశాన్య దేశ సన్యాసిగా యేసుప్రభు పుట్టిన కాలంలో నేను పాలస్తీనాలో పుడితే నా రక్తంతో యేసుప్రభు కాళ్ళు గడిగేవాడిని అన్నాడు. జి ప్రకాష్ అన్న ఈ మధ్య మన చనిపోయాడు కదా 16వ తారీఖు, అంటే 15 తారీఖు 12 తర్వాత అంటే 16 కిందకి వస్తుంది నైట్ చనిపోయి. ఆయన ఒకసారి చెప్తే విన్నాను, నా రక్తంతో ఆయన కాళ్ళు గడిగేవాడిని. చూసారా, ఒక వ్యక్తి నమ్మని వాడు వస్తే సరిగా చేర్చుకోక దేవుళ్ళలోకి రాకుండా వెళ్ళిపోయాడు ఒక వ్యక్తి. ఎవరైనా వస్తే చేర్చుకునే మనసు ఉందా, తీరిక ఉందా, ఓపిక ఉందా, ప్రేమతో సాత్వికంతో చెప్పే మనస్సు ఉందా? ఈ రోజుల్లో విశ్వాసుల్లో అనేకులు ఉన్నారు చేర్చుకొని చక్కగా, కొందరు చేర్చుకునే వాళ్ళు ఉన్నారు, సేవకుల్లో కూడా, నాయకుల్లో కూడా కొంతమంది, అందరు కాదు, ఓపికగా నెమ్మదిగా దగ్గర తీసి ప్రేమ చూపి సువార్త చెప్పే మనస్సేనా? లేక వాళ్ళు త్రాగుబోతులు, తిరుగుబోతులు, ఇప్పుడు వాళ్ళు ఎడమారుతారు, ఇప్పుడు ఎడమారుతారు, వీళ్ళు వస్తున్నారు ఎందుకు అమ్మో ఇలా స్పందిస్తూ అసలు సేవకులో ఉన్నది ఎందుకు? అసలు అమ్మ ఇలాంటి వాళ్ళు, అమ్మ అలాంటి వాళ్ళు వస్తున్నారు.
ఆ అమ్మో అయ్యో అనేటోళ్ళనే దగ్గర తీసి బాగు చేయడానికి మనం ఉన్నది. కనుక పరిశుద్ధులందరూ పాపంలో ఉన్న వాళ్ళను చేర్చుకునే మనస్సు ఉండాలి. నా యుద్ధకు వచ్చువా నేను ఎంత మాత్రం త్రోసివా, తండ్రి నాకు అనుగ్రహించడం నా యుద్ధకు. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపట్టాలి. ఎవరైనా నీ దగ్గరికి వచ్చారంటే తండ్రి అంగీకరించి నీ దగ్గరికి పంపాడు. పరిశుద్ధులందరికీ ఒక విశ్వాస దగ్గరికి ఎవరినైనా దుర్మార్గతులు బ్రతున్న వారు వచ్చారంటే తండ్రి నీ దగ్గర తీసుకొచ్చాడు. నువ్వు సువార్త చెప్పి సరిచేయాలి, వాళ్ళ జీవితాలు బాగు చేయాలి, దానిలోకి నడిపించాలి. రక్షించబడి వెనకబడ్డవాడు నీ దగ్గరికి వచ్చాడంటే నువ్వు నిలబెట్టాలని పంపాడు దేవుడు. మనుషులు కల్పించుకునే పద్ధతులు, వాక్యానుసారమైన పద్ధతులు కాక సొంత పద్ధతులు పెట్టుకొని వాళ్ళతో మాట్లాడదు, వీళ్ళతో మాట్లాడదు, వాళ్ళకి ప్రైజులు ఆడను, వీళ్ళకి ప్రైజులు ఆడను, నాతో మాట్లాడుకుంటే ఇంకెవరు మాట్లాడరు, దేవుడితో మాట్లాడు. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చి సహవాసం ఉంటే ఎవరైనా వెళితే ఇక మనలో నుండి వెళ్ళిన వాడు మనవాడే వాడు. అది ఎందుకు వాడారు తెలుసా? వాక్యం దుర్బోధకుల విషయం, యేసును క్రీస్తుగా అంగీకరించని వారి విషయం మాట్లాడొద్దన్నారు. వాళ్ళకు శుభాలను కూడా చెప్పొద్దన్నారు. నీ మాట విననోళ్ళను కాదు, నీ మాట తప్పేం ఒకవేళ సేవకుడా, నీ మాట తప్పేం ఒకవేళ నాయకుడా, నీ మాట నీ చేష్ట వాక్యానుసారం లేదేమో, ఎట్టింటాడు విశ్వాసం వినకూడదు కూడా. నీ మాట విననంత మాత్రానే మన వాడు శుభాలు కూడా చెప్పొద్దు. ఎంత దారుణమైన విధానాల్లో ఉంటున్నారు కొందరు ఈ రోజుల్లో. అలాంటి వాళ్ళు మాదే గొప్ప భక్తి, మాదే గొప్ప క్రమం, మేమే వాక్య సత్యం, నోరు తెరిస్తే వాక్య సత్యాన్ని అనుసరించి వాక్య క్రమం. ఊరికే ఆ మాట వాడినంత మాత్రం క్రమంగా బ్రతున్నట్టు. వాక్యానుసారం దేవుడు నేను త్రోసి వేయను అంటున్నాడు, నువ్వు ఎంత రోజు చేస్తావు? దేవుని మాట వినను వాడివి ఏం క్రమము? కొంతమంది అందరలా లేరు, వాళ్ళు కూడా మారాలి. ఇకనైనా మారితే మంచిది. ప్రేమను తెలుసుకోండి. చెడుది దగ్గరికి దేవుడు పంపిస్తుంటే దూరం చేస్తారా? ఇదే నా ఇన్నాళ్ళు నేర్చుకుంది. దేవుడు పంపిస్తుంటే దూరం చేస్తారా? ఒక వ్యక్తి అన్న తమ్ముడా కలిసి ఉందాం అంటే వదిలిపోమంటారా? ఒక వ్యక్తి అన్న తప్పైంది తెలుసుకున్నాను క్షమించన్నా, మళ్ళీ అట్లా చేయను, రానియండి అన్న మీ సంఘానికి, వద్దు అంటారా? ఒక వ్యక్తి అయ్యో భయంకరం తాగానన్నా, భయంకరంగా బతికానన్నా, నేను కూడా వేసుకోని నమ్ముకుంటానన్నా, తాగిపోతాడు ఓ అంటారా? ఇది అక్రమం. నీ మాట ఒకవేళ ఎవరైనా వినకుంటే ఇక వాళ్ళకు శుభం కూడా చెప్పొద్దు ఎవరు. నీ మాట సరైనదో కాదు. ఒకసారి నాకు ప్రశ్న వేశారు ఒక పేపర్లో, నీవు నాయకుల మాట వింటావా? అదో ప్రశ్న. ఏదో పేజీ ఇచ్చారు, వాళ్ళు ఏదో చేయాలనుకుని అలా ఇచ్చారు. నేను రాశాను అక్కడ, దేవుని వాక్యానుసారమైన ఏ మాటకైనా వింటానని చెప్పి. మరి వాళ్ళ కోపం వచ్చిందో మామూలుగా తీసుకున్నారో నాకు తెలియదు. నేను అన్న మాటలు తప్పులేదు. బెరియన్స్ పౌలు చెప్తుంటేనే వాక్యానుసారమో కాదు పరిశోధించారు. కనుక సేవకుడైనా నాయకుడైనా ఇంకా పెద్ద దైవజనుడు ఎవరైనా సరే అందరినీ ప్రేమిస్తాను నేను. కానీ నేను ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే వాక్యానుసారం అయితే ఏదైనా వింటనే. వాక్యానుసారం చెప్పకుండా ఎవరు చెప్పినా వాక్యానుసారం కానిది విననివాడు అవిదేవుడా? వాక్యానుసారం కానిది విననివాడు క్రమం లేనివాడా?
వాక్యానుసారం గాంధీ వినకుంటే ఇక దగ్గర తీరా. ఇక వాక్యానుసారం గాంధీ కూడా చెప్పి రుద్దుతుంటే విశ్వాసుల మీద ఇదెందుకు అని ప్రశ్నిస్తే రాజీ పడ్డోళ్ళని, స్వతంత్రులని, వాళ్ళ ఇష్టమని, వాళ్ళకి నచ్చిందే చేస్తారని, వాళ్ళకి ఏది నచ్చితే అదే చేస్తారని ఎన్ని బురద చదువుతారు. ఎన్ని సొంత పద్ధతులు ఈ రోజుల్లో. బైబిల్లో ఆధారాలు చూపించండి. అలాంటి వాళ్ళు ఎన్ని రకాల సొంత పద్ధతులు. బైబిల్ ముందే చెప్పింది, మనుష్యులు కల్పించు పద్ధతులు దైవోపదేశంలోని బోధిస్తున్నారు ఈ రోజుల్లో కొందరు పాస్టర్స్, కొందరు స్పిరిచువల్ లీడర్స్. కొందరు అలాంటి వారు మారాలి. ఇదేంటిది సరికాదు కానీ ప్రశ్నిస్తే తిరుగుబాటుదారులు, రెబల్స్ అని అంటున్నారు. వాళ్ళు చిన్నగా పొగ పెడుతున్నారు, బొమ్మను లేక పొగ పెడతారు. వస్తుంటే వద్దంటారు కూడా. భయం, వీళ్ళ బయటపడతాయని భయం కొందరికి. వాళ్ళని ప్రశ్నిస్తారని భయం. ఇంకో మాట ఏముందంటే, ఇక్కడే మనం చూస్తే మత్తయి సువార్తలో చూద్దాం. అంశంలోకి పోయే ముందు ఇది కూడా చూడాలి. ఈ రోజుల్లో దేవుడేమో చెరదీసే మనసు కలిగి ఉంటే, ఈ రోజుల్లో త్రోసివేసే మనసు ఎక్కువైపోతుంది. దేవుడేమో ప్రేమించే మనసు కలిగి బ్రతకమంటే, ఈ రోజుల్లో ద్వేషించే మనసు ఎక్కువైపోతుంది. దేవుడేమో నిలబెట్టే మనసు కలిగి ఉంటే, ఈ రోజుల్లో పడదోసే మనసులు ఎక్కువైపోతుంది. దేవుడేమో క్షమించే మనసు కలిగి ఉంటే, ఈ రోజుల్లో క్షమించని మనసులు ఎక్కువైపోతుంది. నోరు తెరిస్తే క్రమం వాక్య సత్యం. ఆ మాటలు వాడినంత మాత్రం క్రమమైందా? అసలైన క్రమం ఏంది? వాక్యానుసారం బ్రతకడం. క్షమించమంటున్నాడు, ప్రేమించమంటున్నాడు, దయ చూపమంటున్నాడు, చేర్చుకుంటున్నాడు. నీతి యందు శిక్షవే, మళ్ళీ నీతి మార్గంలో నడిపించు, నీతి మార్గంలో నిలబెట్టు. నీతి యందు శిక్ష అంటే ఒక ఆయన అంట ఒకటి నరుకుతా ఉన్నాడంట. విజయన్న చెప్తున్నాడు ఒక మెసేజ్. ఆయన వాక్యం చెప్తే ఇక్కడ నరుకుడేనంట. ఎన్నో నిమిషాలు వాక్యం చెప్తే ఆ గంట మొత్తం నరుకుడు అంట. అంటే ఏమనుకుంటున్నాం మన క్రమాన్ని నేను పలసం చేస్తలే, క్రమం తప్పకుండా ఉండాలి. ఆయన నరుకుడు అంట. నరికి ముగించాడంట. అప్పుడు విజయన్న దగ్గరికి వెళ్ళి, అన్న గంట ప్రసంగం ఎంతో 8 నిమిషాలు మెసేజ్ అంతా కూడా నరకుడేనా అన్న, నరికేవన్నా అంటే నరికితే ఎట్లన్నా ఇంకా ఉంటాయి కదా ప్రేమ, దయ, క్షమ, ఇంక చెప్పాలి కదా అన్నట్లు. ఇంకా నరకుడే అంటే నా పేరేమనుకున్నావు బ్రదర్? ఏం పేరు అంటే, నా పేరు గండ్రగొడ్డలు అంట. ఆ సేవకుని పేరే గండ్రగొడ్డలు అంట. ఎంత స్ట్రిక్ట్. ఇర్మియాలో ఉంటుంది ఆ మాట, నా పేరే గండ్రగొడ్డలు. నేను అనుకుని పోతావు నాయన. మరి ప్రేమ సంగతి ఏంది నాయన? క్షమించడం సంగతి ఏంది నాయన? చెరదీయడం సంగతి ఏంది నాయన? ఈ ఆపరేషన్ చేసుకుంటూనే పోతావా నాయన? కుట్లేవా నాయన? ఆపరేషన్ చేసి కుట్లేకుంటే వాళ్ళ పని ఏం కావాలి నాయన? మా పేరే గండ్రగొడ్డు, మా క్రమమే క్రమం. క్రమాలు నాయన. అబ్బబ్బబ్బ, ప్రేమ లేని క్రమాలు, త్రోసి వేసే క్రమాలు, చెరదీయని క్రమాలు, క్షమించలేని క్రమాలు. ఇలాంటి వాళ్ళు మారాలని చెప్తున్నా నేను. ద్వేషిస్తలే వాళ్ళ చాలా మంది ఇలా తయారవుతున్నారు. చాలా కాకుండా కొంతమంది ఇలా తయారవుతున్నారు. మరలా అది గొప్ప భక్తి అనుకుంటున్నారు. ఇది పెద్ద విచారం.
బాగులేక సరి చేసుకోవాల్సింది పోయి అది గొప్ప భక్తి అనుకుంటున్నాడు. సరి చేసుకోవాల్సింది పోయి ఇంకా గొప్ప భక్తి అనుకుంటున్నారు. ఎంత విచారం. కనుక ప్రేమ కలిగి సత్యం చెప్పొచ్చు, క్రీస్తు వలె ఉంటారు, అన్ని విషయాలు ఎదగాలి. ఆయన మనస్సు త్రోసివేయని మనస్సు. శత్రువు వచ్చినా క్షమించి చెరదీయమంటుంటే మంచోడు వచ్చిన త్రోసేస్తున్నాడు ఈ రోజుల్లో. మంచోడు వచ్చిన త్రోసేస్తున్నారు. వీళ్ళే మంచోళ్ళు అన్నట్టు ఎవరు కాదు, వీళ్ళ పద్ధతులే మంచి అన్నట్టు ఎవరే కాదు. వాక్య పద్ధతులు మంచివి, నీ పద్ధతి కాదు, నా పద్ధతి కాదు, వాక్య పద్ధతి మంచిది. మనకు మనం ఒకరికొకరు బాగానే ఉన్నాం అనుకుంటే బాగున్నట్ట. మనం దేవుని వాక్యం బాగున్నారనాలి. బైబిల్లో నేను ఒకరినొకరు అంటే మెచ్చుకుంటూ బతుకుంటారంట కొందరు. గొప్పగా ఉన్నా అన్న, నీకు మించిన వాడు లేడు, తమ్ముడ నువ్వు భలే ఉన్నావు. ఇదే పని వాళ్ళని వాళ్ళే సొంత పద్ధతులు. దైవోపదేశంలో అన్నట్లు వాక్యం కంటే వీళ్ళు పెట్టిన పద్ధతులు ఎక్కువైపోతున్నాయి కొందరిలో. దాని క్రమం అని ఎవరిని గెలవనియరు, ఇంకా విశ్వాసులను గెలవనియరు, ఎక్కడైనా మీటింగ్స్ పెడితే వెళ్ళనియరు. వీళ్ళు చెప్పే వాక్యమే సరిగా చెప్తున్నట్టు ఎవరు చెప్పనట్లు. దుర్బోధల దగ్గరికి వెళ్ళనీయకు, మంచి వాక్యం అందించబడుతుంది వెళ్ళింటే ఏమైతే తప్పు. ఎందుకు? నీకంటే బాగా చెప్తారేనా భయం? ఎందుకో నీ తప్పులు ఏమైనా బయటపడితేనా భయం? ఎవరిని గెలవనియను? లేక నువ్వు చెప్పేది ఉన్నతంగా ఎవరు ఉన్నతంగా చెప్పరా? ఉన్నతంగా చెప్తే మంచిదే, దేవుడు ఇంకెవరిని వాడుకోడా? ఒక చోటికి వెళ్ళని ఒక సార్వత్రిక సంఘ భావనను పోయేవే, నూరిపోయేవే. మనమే గీటు గీస్తున్నావు, గిరిగీస్తూ బౌండరీ గీస్తున్నావు, కంచెలేస్తున్నావే. ప్రేమ కలిగి సత్యం చెప్పి క్రీస్తు అన్ని విషయాల్లో ఎదగాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం మనకు బాగా తెలుసు కదా. ప్రయాసపడి భారం మోసుకొలుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేసి. ఇది అందరికీ తెలుసు, మనకు సండే స్కూల్ పిల్లలకు కూడా తెలుసు. ఇంకా కింద వచనాలు ఉన్నాయి. నేను సాత్వికుడు, అంతా సాత్వికం, దీన మనసు గలవాడు గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకో. దేవుని కాడ నేర్చుకోవాలి, దేవుని వాక్యానుసారం బ్రతకాలి. ఒకవేళ ఏదైనా కొన్ని విషయాలు ఏదైనా పెట్టుకున్న పద్ధతి అది వాక్యానుసారం, వాక్యం సపోర్ట్ చేసేది అయి ఉండాలి, సంఘానికి క్షేమం కలిగించేది ఉండాలి, సార్వత్రిక సంఘ భావన పెంపొందించేది అయి ఉండాలి. ఇంకా స్థానిక సంఘాలకు పరిశుద్ధులు ఇంకా అనేకులకు దూరం చేసేదిగా ఉండొద్దు. దూరం చేసేది ఎలాంటి పద్ధతి మంచిదా? నేను సాత్వికుడు, దీన మనసు గెలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని ఇంకో మాట అన్నాడు. అయిపోలేదు ఇక్కడ 30 ఏలైనగా నా కాడి సులువును నా భారము తేలికగాను ఉన్నవి. దేవుడు నా కాడి సులువు. ఈ రోజుల్లో కొందరు సేవకులు దేవుని కాడి సులువుగా ఉంటే వీళ్ళు బరువైన కాళ్ళు మోపుతున్నారు విశ్వాసుల మీద. కొందరు, అందరు కాదు, వాళ్ళు కూడా మారాలని కోరు, విమర్శించట్లే, తీర్పు తీర్చట్లే లేరా అలాంటి వాళ్ళు. దేవుడు నా కాడి సులువు అంటుంటే విశ్వాసుల మీద బరువైన కాళ్ళు మోపుతున్నారు లేరా? ఎలా మోపుతున్నారు? వీళ్ళ సొంత పద్ధతులతో, వీళ్ళ సొంత పద్ధతులతో, వీళ్ళ స్వార్థాలతో, వీళ్ళ భయాలతో.
నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. కనుక నీ సొంత పద్ధతులతో నీవు విశ్వాసుల మీద బరువైన భారాలు మోపడం వాక్యానుసారం అయిన జీవితం అయితే, వాక్యానుసారం, వాక్యక్రమం, వాక్య సత్యం అని నోరు తెరిస్తే మాట్లాడతారు. మైలేని బరువులు మోపుతున్నారా విశ్వాసుల మీద మీ సొంత పద్ధతులు పెట్టి? ఎన్ని రకాలు అవి చెప్పాలంటే మారండి. నేను అలాంటి వాళ్ళు వింటే ఎక్కడన్నా ఇప్పుడైనా సేవకులు, నాయకులు, పెద్దలు ప్రేమతో చెప్తున్న వాక్యాన్ని బట్టి ఆయన కాడి సులువు తేలిక. మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశములని బోధించుకుంటా మొయలేని భారాలు మోపుకుంటా మళ్ళీ నోరు తెరిస్తే క్రమము సత్యము అనే మాటలు మాట్లాడతారా? త్రోసి వేసుకుంటా శత్రువులను కూడా చేరదేయని దేవుడు చెప్తుంటే త్రోసి వేసుకుంటా పెద్ద క్రమాలు అనుకుంటున్నారా? ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నాం అనుకుంటున్నారా? అంటే మంచిదే. ఈ విషయంలో ఉన్నారా? మేమే గొప్ప, మేమే ఎక్కువ, మా విధానం ఎక్కువ అనడం అది ఆత్మీయ గర్వం అంటారు పెద్దలు. స్పిరిచువల్ ప్రైడ్. మేమే పాటి వారం అండి, మాది ఏదో చేస్తున్నాం దేవుని కృపలో అండి సేవ, మేమే పాటి వారం అండి. ఇది దీనత్వం. మేమే గొప్ప, మా క్రమమే గొప్ప, మా విధానమే గొప్ప, మా పాస్టర్ అన్నే గొప్ప. మా పాస్టర్ అన్న క్రమం ఏమన్నా ఉందా? ఆయన ఎవరినైనా పక్కన పెట్టేస్తాడు, సొంత వాళ్ళనైనా తీసి అవతలేస్తాడు. అబ్బా భలే పాస్టర్ అన్న ఇట్ట ఫీల్ అయిపోతున్నారు. వాక్యానికి వేరుగా బ్రతుకుతూ ఇట్ట ఫీల్ అయిపోతాం. ఇది గొప్ప విచారం. దిద్దుకోవాల్సింది పోయి మేమంటే అనుకున్నాం. వాళ్ళనే బ్రతుకుతున్నారు, విశ్వాసులకు అట్నే నేర్పిస్తున్నారు. వాళ్ళని కూడా ఆత్మీయ గర్విష్ఠులను చేసేస్తున్నారు. మారాలి ఇలాంటి వాళ్ళు. ఇప్పటి నుండి ఇంకెక్కువగా సూటిగా, ఇంకెక్కువగా ఉన్నట్టుగా చెప్పాలని నిర్ణయించుకున్నాను. జి ప్రకాష్ అన్న ప్రభునందు నిద్రిస్తే గుంటూరు పోయొచ్చాను. నేను తీర్మానం చేసుకున్నాను, నేను ఇంకెక్కువ దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి, ఇంకెక్కువ సత్యం కోసం నిలబడాలని తీర్మానం చేసుకున్నాను. ఎవరు ద్వేషించని నాయకులు, ద్వేషించని సేవకులు, ద్వేషించని కొందరు, వాళ్ళకు నచ్చను. కానీ ఉన్నట్టు ఇంకెక్కువ ధైర్యంగా, ఎక్కువగా విస్తృతంగా సత్యం కొరకు సాక్షిగా నిలబడాలని తీర్మానం చేసుకున్న పని చేయాలి. అందుకే ఇంకెక్కువ ఇలా చెప్తున్నాను. సేవకులైనా, నాయకులైనా, విశ్వాసులైనా, ఎవరైనా మనం యేసుప్రభు త్రోసివేసేవాడు కాదు, మనం త్రోసివేయద్దు. నీతి యందు శిక్ష వేయాలి, కానీ నీతి యందు శిక్ష నీతిలోకి మనం నడిపించడానికి ఏదో కొన్ని వచనాలు దౌలాడుకోనిక తప్పించుకోదిరుగుతున్నారా, సమర్థించుకోదిరుగుతున్నారా? నీ సొంత పద్ధతులు విశ్వాసం మీద మోపి, మోయలేని భారాలు మోపి వాళ్ళను తల్లడిల్ల చేస్తున్నారా? ఆత్మీయ గర్విష్ఠులను తయారు చేస్తున్నారా? కొందరు ఏడుతున్నారు, కొందరేమో మాది ఏం పద్ధతులు రాని మనుషులు కల్పించిన పద్ధతులు అతిశయిస్తున్నారా? వాక్యంలో అతిశయిస్తున్నారా? బైబిల్లో ఐదుగురు గురించి, అంటే దేవుని ఎరగని వారిని ఐదుగురిని దేవుడు ఎలా చేర్చుకున్నాడో చెప్తారు. దేవుని ఎరిగి భక్తులై ఉండి పొరపాటు చేసిన ఐదుగురిని దేవుడు ఎలా చేర్చుకున్నాడో చెప్తారు, చూపిస్తారు. కనుక మనం కూడా చేర్చుకునే మనస్సు కలిగి ఉండాలి అనేది. ఇంకేమన్నా చెప్పు, ఏ కారణం అని చెప్పు, ఏదో చెప్పు. నేను ఒక పెద్ద ఆయనను
ఒక 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 సేవకుని గురించి ఇట్లా చెప్పాను. ఇట్లా వాళ్ళు కొంచెం ఇలా ఉంటున్నారు, కొంచెం చేర్చుకునే మనసు లేకుంటున్నారు, కొన్ని విషయాలు మేమే ప్రత్యేకమైన కోణంలో ఉంటున్నారు అని ఒక పెద్ద నాయకుల గురించి నేను చెప్తే, వాళ్ళకు చెప్పండి అన్న కొంచెం వాళ్ళని సరైన విధానంలో వస్తారని అన్నది చెప్తాడని మాలాంటి వాళ్ళు చెప్తే వాళ్ళు లెక్క చేస్తారా? అసలు కొంతమందికి నాలాంటి వాడు భక్తుడే కాదు, వాళ్ళకు లెక్కే లేదు, అసలు లెక్క లేకుండా దేవుళ్ళు. కానీ అలా అని ఒక పెద్ద ఆయనకు చెప్తే, పెద్ద అన్నకు ఆయన అన్నమాట ఏంటంటే, వాళ్ళు చెప్పినా వినరు తమ్ముడు. వాళ్ళు నేను అడిగాను అనుకో, వాళ్ళు ఇంకేదో చెప్తారు, ఇంకేదో చూపిస్తారు, ఇంకేదన్నా వాక్యం కూడా కోడి చెప్తారు అవసరం కదా. వాళ్ళు ఇంకేదో చెప్తారు తమ్ముడు అన్నాడు ఆయన కూడా. మనం చెప్పామనుకో ఇంకేదో చెప్తారు తమ్ముడు వాళ్ళు. ఆయన ఒకసారి ఇంకో మాట కూడా అన్నాడు అలాంటి వాళ్ళ గురించి. వాళ్ళు వేగంగా ఉరికి ఒక చోట సడన్గా బ్రేక్ వేసినట్టు ఆగిపోతారు తమ్ముడు. వేగంగా ఉరుకుతారు, సడన్గా బ్రేక్ వేసి ఆగిపోతారు. ఆ పెద్ద ఆయన పేరు చెప్పను కానీ వేగంగా వెళ్ళి ఒక్కసారి ఆగిపోతారంట, వేగంగా వెళ్ళి. చూసారు? కనుక సడన్ బ్రేక్ ఒక చోట ఆగిపోతారు. ఇంకో మాట అంటుంటాడు ఆ దైవజనుడే ఇలాంటి వాళ్ళు ఒక సాంచ తయారు చేసుకుంటారు తమ్ముడు, వాళ్ళు ఒక అచ్చు తయారు చేసుకుంటారు. ఇక వాళ్ళు ఎంత పోసినా ఆ అచ్చులోనే పోస్తారు, అది దాటి రారు ఎన్నేళ్ళైనా అంటున్నాడు ఆ దైవజనుడు పెద్ద ఆయన. మళ్ళీ ఆయన అంటే వీళ్ళకి చాలా ఇష్టం, వీళ్ళకాడికి ఎక్కువ వస్తుంటాడు, వీళ్ళు వాళ్ళక్కడికి ఎక్కువ పోతుంటారు. ఎంత పోయినా ఎంత నేర్చుకున్నా ఈ అచ్చులోనే పోసుకుంటుంటారు, అచ్చు సాంచ. బయటికి రాళ్ళకి వెళ్ళి కొందరు అని ఆయన కూడా బాధపడ్డాడు. కనుక చెప్తే ఇంకేదో చెప్తారు తమ్ముడు, ఏం చెప్పడం వాళ్ళకి ఇక అంటున్నాడు. మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశములను ఎంచుకునేవారు, అలా నమ్మించేవారు. నా కాడి సులువు, నా భారం తేలికని ప్రభు అంటుంటే విశ్వాసుల మీద మోయలేని భారాలు మోపేవారు. అలాంటి వాళ్ళ గురించి గొప్ప దైవజనుడు అంటున్నాడు, వాళ్ళు చెప్తే ఇంకేమో చెప్తారు తమ్ముడు, మనం అడిగి ఇంకేదో వాక్యం కోడి చెప్తారు తమ్ముడు అన్నట్టుగా. అదే కదా. కనుక చెప్పినప్పుడు దిద్దుకుంటే మేలు. నువ్వు ఒక వాక్యం చెప్పి నేను సమర్థించుకుంటే ఇంకా 10 వాక్యాలు ఉంటాయి నీకు చెప్పాలంటే, ఇంకా 10 వాక్యాలు ఉంటాయి నీకు చెప్పాలంటే. కనుక అంశం ఏంటంటే ఈరోజు చేర్చుకునే మనస్సు. నా తండ్రి నాకు అనుగ్రహించువారు నా యొద్దకు వచ్చుదురు, నా యొద్దకు వచ్చువారు నేను ఎంత మాత్రం త్రోసివేయను. ఇది యేసయ్య మనస్సు. ఎఫెసీ 4:15 ప్రేమ కలిగి సత్యం చెప్తూ క్రీస్తు వలె ఉండటం మనం అన్ని విషయాల్లో ఎదగాలి. నేను ఎవరినో ఒకరిద్దరిని ఉద్దేశించి చెప్పట్లేదు సుమా, అట్లా అనుకోకండి. ఎవరినో టార్గెట్ చేసేది ఈరోజు అనుకోకండి. చాలామంది కనిపిస్తున్నారు, లేక కొద్దిమంది అక్కడక్కడ ఇలాంటి వాళ్ళు కనిపిస్తున్నారు. వాళ్ళ వల్ల బాధపడుతున్న వాళ్ళు నాలాంటి వాళ్ళతో ఎందరో చెప్పుకుంటున్నారు, కొందరు బాధపడుతున్నారు, ఇలా అన్నా అలా అన్నా. ప్రార్థన చేద్దాం బ్రదర్, లోబడి ఉండండి బ్రదర్, ఏం కాదులే, ఏదో రోజు సరి చేసుకుంటారులే అని చెప్తున్నాం. పెద్దవాళ్ళు ఓర్చుకోండి అని కూడా చెప్తున్నాం. మహిళని భారాలు, మహిళని భారాలు లేక. ఇంకా సరే, మన బైబిల్లో నుంచి సమయం అవుతుంది.
రాహాబు, మొట్టమొదటిది రాహాబు అని రాసుకో. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం మనం చూస్తే అక్కడ ఆమె చేర్చబడడం మనం చూస్తాం. 17వ వచనం, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 16. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆమె ఇంట ఉన్న వారందరూ మాత్రం బ్రతుకుదురు. చూసారా, ఒక అన్యురాలు రాహాబు, ఒక వేశ్య, వేగుల వారు, మనకు తెలిసిందే కదా, వేగుల వారికి సహాయం చేసినందుకు ఆమె నాశనంలో నుంచి తప్పించబడింది. ఇశ్రాయేలుతో పాటు జీవించడానికి అనుమతించబడింది. 25వ వచనం కూడా మనం చూస్తే, రాహాబు వేశ్య ఎరుకో వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను కనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమె కలిగిన వారినందరినీ బ్రతకనిచ్చాడు. ఆమె నేటి వరకు ఇశ్రాయేళ్ల మధ్య నివసించే అవకాశం వచ్చింది. ఇంకో అవకాశం చెప్పనా? మత్తయి సువార్త 1వ అధ్యాయం. ఇంకొక భాగ్యం కలిగిందా నాకు? మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 నుండి. అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు యేసుప్రభు వంశావళిలోకి వచ్చి అబ్రహాము ఇస్సాకును కని, ఇస్సాకు యాకోబును కని, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కని, యూదా తామారునందు పెరెసును జెరహును కనెను, పెరెసు ఎస్రోనును కనెను, ఎస్రోను అరామును కనెను, అరాము అమ్మినదాబును కని, అమ్మినదాబు నయస్సోను కని, నయస్సోను షల్మాను కని, షల్మాను రహాబునను. ఇక్కడ ఆయన కన్నాడు, ఈయన కన్నాడు అని పురుషుల పేరు, అంటే భార్యలకు కన్నారని, కానీ వాళ్ళు కలిసి. అయితే ఇక్కడ ఈమె పేరు స్పెషల్గా మెన్షన్ చేశాడు. చూసారా, ఇద్దరి పేరు మెన్షన్ చేయడం ఇక్కడ చూస్తాము. లేక ఇక్కడ వీళ్ళ పేరు 5వ వచనంలో నయస్సోను షల్మాను కనెను, షల్మాను రహాబునందు బోయజును కనెను. కనుక షల్మాను రహాబునందు బోయజును కనెను. అంటే షల్మాను వివాహం, షల్మానుకి ఇచ్చి వివాహం చేశాడు దేవుడు రాహాబు. యేసు ప్రభు వంశావళిలోకి వచ్చింది. అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశం. చూసారా, ఒక వేశ్య కూడా దేవుని గొప్పతనం తెలుసుకొని దేవుని వైపు తిరిగినప్పుడు, దేవుని ప్రజల వైపు పక్షాన నిలబడినప్పుడు, ఒక వేశ్యను తీసుకొచ్చి ఇశ్రాయేల్లో జీవించే అవకాశం, నాశనం కాకుండా సాయం చేసి ఇశ్రాయేల్లో చేర్చి ఆమెకు వివాహం చేసి షల్మాన్ రాహాబునందు బోయజును కనె. ఇంత మంచి మనస్సు దేవుంది. మనం అటు మనసు కలిగి ఉండాలి కదా. క్రమం డిసిప్లిన్ స్ట్రిక్ట్ అని. ఏం స్ట్రిక్ట్? వాక్యానికి వేరైన స్ట్రిక్ట్ అవుతుంది. అది మోయలేని భారం అయిద్దా? కఠినమైద్దా? కఠినమా క్రమమా? అనలారా, కఠినమా క్రమమా? క్రమం వేరు, కఠినం వేరు. కఠినానికి క్రమం అని పేరు పెట్టుకుంటారా ఏంటి? అలా ఉంటే మారండి. ఇక్కడే క్రమం అవసరం, సంతోషం, కానీ కఠినానికి క్రమం అని పేరు పెట్టుకోవద్దు. రాహాబును త్రోసివేది దేవుడు. రెండవది, రూతు విషయంలో కూడా మనం చూడవచ్చు. ఇదే అధ్యాయంలో మత్తయి 1:5లో నయస్సోను షల్మాను కని, షల్మాను రాహాబునందు బోయజును కని, బోయజు రూతునందు ఓబేదును కని. హల్లెలూయా. రెండవది రూతును త్రోసివేశాడు. మోయాబీయురాలు. ఈ మోయాబు సంతతి ఎట్టొచ్చింది? యోగు పెద్ద బిడ్డ కొడుకు ఎట్ట పుట్టాడు?
ఎంత బాధాకరం. ఒక శపితమైన, ఒక హేయమైన విధానంలో వచ్చిన జనాంగంలో నుండి వచ్చిన రూతును దేవుడు చెరదీసి బోయజుకిచ్చి పెళ్లి చేశాడు. నీ దేవుడే నా దేవుడు అత్త, నీ జనమే నా జనం అత్త. నువ్వు బ్రతికాక నేను బ్రతుకుతాము, నువ్వు చచ్చినాక నేను చూస్తా. నిన్నెక్కడ బొందబెట్టాలో నన్నక్కడే బొందబెట్టాలని వచ్చింది. మామూలు భాషలో తెలంగాణ యాసలో చెప్పాలి. దేవుడు విన్నాడు, దేవుడు చూశాడు. బోయజు కూడా నీ అత్తకు చేసింది నాకు వినబడింది, యెహోవా రెక్కల కింద సురక్షితం ఉండడానికి వచ్చా, దేవుడు నీకు మేలు చేస్తాడు. చేశాడు. పరిగెరుకునే దానిని తెలంగాణ టైపులో చెప్పాలంటే పరిగెరుకునే దాన్ని పటేలమ్మని చేశాడు. ఆ మాట అనొచ్చో లేదో క్షమించాలి, పటేలమ్మ అంటే తప్పుంటే. కానీ పరిగెరుకునే దానిని ఒక భూస్వామిని చేసి, భూమి గల దాన్ని చేశాడు. ఒక భర్త చనిపోయిన విధవరాలని, భర్త చనిపోయిన దానిని మరలా వివాహం చేసి మోడుపోయిన తన జీవితాన్ని చిగురింపజేసి ఒక మోయాబీయురాలు. మర్చిపోవద్దు. యేసుప్రభు వంశావళిలోకి వచ్చి యేసుప్రభు మీకు వచనం చదవను. ఋతు గ్రంథం 4వ అధ్యాయం 21వ. బోయజు ఓబేదును కనను, ఓబేదు యెష్షయిని కనను, యెష్షయి దావీదును కనను. చూసారు? అంటే దావీదుకు ఏమైతుంది? బోయజు ఓబేదును కనను, ఓబేదు యెష్షయిని కనను, యెష్షయి దావీదును కనను. కనుక యెష్షయి తండ్రి, ఓబేదు తాత, బోయజు ముత్తాత. చూసారు? బోయజు ముత్తాత అంటే దావీదుకు ఏమేమవుతుంది? ఋతు ఉత్తమం అంటే ఏమంటారు? త్రోసివేయలే మోయాబీయురాలైన దేవుని ఎరగని జనాంగంలోంచి వచ్చిన దేవుని తెలుసుకొని అయ్యా అని వస్తే త్రోసివేయలే దేవుడు. మనం త్రోసివేస్తున్నామని చేరదీస్తున్నాం. మీ అలవాట్లవి, మీ కట్టుబాట్లవి, మీ పద్ధతులవి అమ్మో అయ్యో పక్కన పెడుతున్నామా? దేవుళ్ళు లేరు కాబట్టి వాళ్ళు అలా జరుపుతున్నారు. దేవుని ప్రేమను చూపించు, మారుతారు. నేను ఎవరు పిలిచినా బోధనే ఉంటాను. దేవుడు సువార్త చెప్పడా? అలా అట్టున్నారు అంటే వాళ్ళకి ఎప్పుడు చెప్తాను సువార్త? అది అవకాశం తీసుకోవాలి. మనం పోయి అక్కడ అన్యాచారాలు ఏం చేయము. సువార్త చెప్పే అవకాశం వదులుకోవద్దు ప్రియులారా. దేవుని మనస్సు, త్రోసివేయని మనస్సు ఓల్డ్ టెస్టిమెంట్లో కానీ న్యూ టెస్టిమెంట్లో కానీ మనది అలాగే ఉండాలి. ప్రేమతో చెప్తున్నా, ప్రేమ కలిగి సత్యం చెప్తున్నా. ఎన్నేళ్ళున్న ఒకే సాంచలో పోసి ఆ సాంచలోనే ఉండకండి. బయటికి రండి, విశాల దృక్పథంలోకి రండి, వాక్యానుసారమైన జీవితంలోకి రండి. ఇంకెక్కువగా కొన్ని విషయాలు చాలా బాగుండొచ్చు, కొన్ని విషయాల్లో దేవుడు బాధపడేలా ఉన్నారేమో. విశాల దృక్పథం అనే విషయంలో, చేర్చుకునే విషయంలో, క్షమించే విషయంలో, ప్రేమించే విషయంలో ప్రత్యేకత అనుకుంటా. ఏమంటే అసలు విశ్వాసులంతా ప్రత్యేకించబడిన వారే కదా. స్థానిక సంఘాలన్నీ ప్రత్యేకమే కదా. పాపం నుండి శాపం నుండి పిలువబడ్డ వాళ్ళం కదా. ప్రత్యేకించబడిన అందరం ప్రత్యేకించబడిన వారే. మనమే ప్రత్యేకం అనేది ఎట్లా నూరిపోస్తున్నారు విశ్వాసులు. వేరే సంఘాల కంటే మనమే ప్రత్యేకం అని ఎట్లా నూరిపోస్తున్నాం? మంచిది కాదు కదా. సంఘాల్లో భేదాలు వస్తాయి కదా. మనమంతా ప్రత్యేకం, అందరం బాగా బ్రతుకుదాం. ఫలాని సహవాసంలో కొన్ని వేరుగా అనిపిస్తున్నాయి. వాళ్ళు ఆ విషయం తెలుసుకొని సరిగా జీవించడానికి మనం ప్రయాసపడదాం. ఏమన్నా అవసరమైతే పని చేద్దాం, చెప్పే అవకాశం చెప్దాం, అవకాశం లేకుండా ప్రార్థన చేద్దాం. ఇది ఎట్లా ఉంటుంది? అలను కలవకండి, ఇళ్ళని కలవకండి, వాళ్ళతో ఉండకండి, వీళ్ళతో మనం స్పెషల్. అబ్బా
ఏం స్పెషల్? అందరు స్పెషలే. అందరం రాజులైన యాజక సమూహమే, అందరం పరిశుద్ధ జనమే, అందరం దేవుని సొత్తైన ప్రజలమే, నమ్మి యేసు ప్రభువుని రక్షణ పొందిన అందరం. నేనే స్పెషల్ అంటే అసలు నువ్వు స్పెషల్? నువ్వే. అందరం స్పెషల్. నేనే స్పెషల్ అంటున్నావంటే నువ్వు ఇంకా సరిగా ఉండట్లేదు అని అర్థం. దేవుని వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్నామని అర్థం. సార్వత్రిక సంఘం ఎత్తబడేది. నువ్వున్న ఒక స్థానిక సంఘాలు, కొన్ని స్థానిక సంఘాలు ఎత్తబడతాయా? అన్ని స్థానిక సంఘాలు ఎత్తబడతాయా? ప్రతి స్థానిక సంఘం, దేవుడు స్థాపించిన ప్రతి స్థానిక సంఘం అన్ని కలిసి సార్వత్రిక సంఘం, అది ఎత్తబడుతుంది. అందరం స్పెషలే బ్రదరు. సాంఖ్య తయారు చేసుకొని విశ్వాసులను ఎవరిని గెలవనీయకుండా ఆత్మీయ గర్విష్ఠులను తయారు చేస్తున్నారు కొందరు. మారాలి ఇలాంటి వాళ్ళు ఆత్మీయ గర్వంతో ఉంటూ విశ్వాసులను కూడా ఆత్మీయ గర్విష్ఠులుగా చేస్తూ మేము స్పెషల్ అనుకుంటున్నారు. గర్విష్ఠులను తయారు చేయడంలో స్పెషల్ అంటుంది మీరు. మారాలి ఇలాంటి వాళ్ళు. ప్రేమతో చెప్తున్నా, ప్రేమ కలిగి సత్యం చెప్తున్నా. మళ్ళీ ఈయన కూడా నరుకుతున్నాడు గంట్రగొడ్డలని పేరు పెట్టారు. సత్యం చెప్తున్నా ప్రేమ. గంట్రగొడ్డలు మారాలని చెప్తున్నా. గంట్రగొడ్డలి అని ఉంది, నిజమే. అవసరమైన కాడ గంట్రగొడ్డలి. ఎప్పుడు గంట్రగొడ్డలేనా? అవసరమైతే కాళ్ళు పట్టుకోవాలి. ఒక సందర్భంలో విశ్వాసుల కాళ్ళు పట్టుకున్నా, సంఘక్షేమం కోసం కాళ్ళు పట్టుకొని రారి చర్చికని బతిలాడినా నేను. ఇక నరుక్కుంటూనే పోతావా? వాళ్ళ క్షేమం కోసం కాళ్ళు పట్టుకున్నా. సేవకుడు అంటే ఏంటి? సేవకుడు అంటే సేవ చేసేవాడు. సేవకులం మనం. ఏదో సేవకుడు అంటే నేనేమనుకున్నావు? సీరియస్గా ఉండి ఏది సేవకుడు అంటే? సేవ చేసేవాడు. సేవ చేయాలి మనం. అలా దేవుని సేవకులను, విశ్వాసాలు కూడా పరిచారం చేయాలి కదా. పరిచయం చేయడానికి యేసుప్రభు పరిచయం చేయడానికి వచ్చాడు. పరిచారం చేయటకు వచ్చాం, చేయించుకుంటూ రాలే అన్నాడు. మనమేం చేయించుకోవడానికి అలవాటు పడ్డామా? నల్గొండలో కొన్నిసార్లు బాత్రూమ్లు కూడా కడుగుతూ ఉంటాను నేను, సమయానికి ఎవరైనా మర్చిపోతే. నా భార్య సేవకురాలు, నేను సేవకుని. ఎన్నిసార్లు నా భార్య ఎక్కువగా ఊడుస్తూ ఉంటుంది, అంతా శుభ్రం చేసి ఊడ్చి పట్టాలు వేస్తుంటుంది. కొన్నిసార్లు విశ్వాసం రాలేనప్పుడు నేను కూడా ఎన్నోసార్లు బాత్రూమ్లు కడిగి నీళ్లు పెట్టి పెడుతుంటాను. ఏముంది, తప్పే ఉంది? సేవకులు. కనుక చేరదీసే మనస్సు, తగ్గింపు మనస్సు, దీనత్వం, పరిచర్య చేసే మనసు ఇవి ఉండాలి. కానీ మనమేందో ప్రత్యేకం, నేనేందో ప్రత్యేకం, మన సంఘమే ప్రత్యేకం. ఏంటంటే ఇది అందరం ప్రత్యేకమే. ఎవరిని కలవనీయకపోవడం, ఎక్కడికి రాకపోవడం, అంత ప్రాముఖ్యం కాని వాటినేమో చెయ్యొద్దు అని బిర్రుగా పట్టుబట్టడం, త్రోసివేయద్దు. ప్రేమ చూపని అంటేనేమో ఇది ప్రాముఖ్యమైందని పక్కన పెట్టి త్రో చేయడం, ఎవరిని రానియకపోవడం, చేర్చుకోకపోవడం, అదే ఒక ప్రత్యేకం అనుకోవడం, క్షమించకపోవడం, ఏ విషయాన్ని ఊరికిన పక్కన పెట్టేసేయడం, అది పెద్ద గొప్ప విషయం అనుకోవడం, మళ్ళా పొరపాటు చేసి దాంట్లో అతిశయించడం, ఇది ఇంకా బాధాకరం. పొరపాటు చేస్తూ అందులోనే అతిశయించడం ఎంత విచారం. ఇంకెక్కడన్నా వాక్యం అందుతుంటే కూడా వినడానికి కూడా వినకుండా బోధలు చేస్తారు. ఇక్కడే వినాలి, ఇంకెవరు చెప్పి వినొద్దు. చాలా మంది తప్పుడు బోధలు, అదే సత్య బోధ. ఎందుకంటే ఇంకెక్కడ వింటే వీళ్ళది అర్థమైద్దని భయం కొందరికి, తెలుసా? ఇలాంటి వాళ్ళ గురించి చెప్తున్నా. అందరు సేవకులు అంటే నేను సేవకునే కదా. సేవకులు అంటే నాకు గౌరవం. కొంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు, మారాలి.
వాక్యం ఎక్కడ వినివ్వరు, ఎక్కడ మీటింగ్లకు వెళ్ళనివ్వరు, తోటి స్థానిక సంఘాలతో సహవాసం సత్సంబంధం కలిగి ఉండనివ్వరు. ఎవరైనా చిన్న పొరపాట్లు పడితే వాళ్ళకు దూరం దూరం ఉంటారు, వాళ్ళని దూరం చేస్తారు. ప్రజలాడను ధ్వలియనొద్దు, ఏదొద్దు. మోయలేని భారాలు ఏసామి నా కాడి సులువు అంటుంటే వీళ్ళు కాడి బరువు చేస్తున్నారు. ఈ టైపోలు మారాలి. నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, ఎవరైనా నా మీద కోపం పెంచుకున్నా పర్లేదు. ఈ వీడియో ఇంకెవరికైనా ఇక చూడు ప్రసాదాన్ని ఇటు చేస్తున్నాడు చెప్తున్నాడని ఎవరికైనా పంపుకున్నా భయం లేదు. ఎవరు అలాగున్నా, పెద్దోళ్ళు అలాగున్నా, ఎవరు అలాగున్నా, సేవకులున్నా, నాయకులున్నా, ఎవరు అలాగున్నా మారాలి. ఎవరు అలాగున్నా మంచిది కాదు. వాక్యాన్ని పెట్టి ప్రేమతో చెప్తూ ఇంకా ఉన్నట్టు ఇంకా ధైర్యంగా చెప్పాలని తీర్మానం చేసుకున్నా నేను. జి ప్రకాష్ అన్న దేవుని దగ్గరికి పోయాక ఇంతకుముందే భయపడను నేను. వాక్యం ఉన్నట్టున్నట్టు చెప్పడానికి గర్వం కాదు నాది. సత్యం చెప్పడానికి భయపడొద్దు, వాక్యం ఉన్నట్టున్నట్టు చెప్పాలి. అది మంచిదే కాదు, రాజీ పడొద్దు. వాక్యం ఉన్నట్టున్నట్టు చెప్తేనే మేలు కదా. కనుక రాహాబు విషయంలో, తర్వాత సమరయ స్త్రీ విషయంలో కూడా వ్యవహారం 4లో ఉంటుంది, మనకు తెలుసు కదా. సమరయ స్త్రీ విషయంలో దేవుడు యాకోబు బావి దగ్గర ఏమండి ఆమెను ఎండవేళ సుఖాలు అనే ఊరిలో యాకోబు అనే బావి దగ్గర పట్ట పగలు ఒక స్త్రీని రక్షించడానికి ఎండలో వెయిట్ చేసిన దేవుడు అండి ఆయన. ఆమె స్థితిని ఆమె తీసుకొచ్చి మెస్సియా నేనే అని చెప్పి ఆమె రక్షించబడి 4వ అధ్యాయం రాసుకోవాలి యోహాను. ఆమె కుండ వదిలిపెట్టి ది ఫస్ట్ గాస్పల్లర్ అంటారు సమరయ స్త్రీని, మొట్టమొదటి మహిళా సువార్థికురాలు. ఏమని కనుక విచ్చలవిడి పాపంలో బ్రతుకున్న సమరయ స్త్రీ కోసం దేవుడే వెళ్ళి చేరదీశాడు. మనం ఎలాగున్నా. 4వది శిలోపై దొంగ. లూకాసు వార్త 23వ అధ్యాయంలో మనం చూస్తాం 39 నుండి 43 వరకు చూస్తే 42-43 వచనాలు. అయ్యా అన్నప్పుడు నేను నాతో కూడా నన్ను జ్ఞాపకం చేసుకొని రాజ్యంతో వస్తున్నప్పుడు అంటే నాతో కూడా పరదేశంలో ఉంటావు. చివరి క్షణంలో కూడా ద్రోసివేయలేదే దేవుడు. ఇన్నేళ్ళు ఇష్టం వచ్చిన బ్రతికినావు, ఈరోజు వచ్చి అయ్యా అంటున్నావురా అని ద్రోసివేయలేదు దేవుడు. తర్వాత నీనేవే మహాపురం యోనా గ్రంథంలో 2వ అధ్యాయం 10వ వచనం, 4వ అధ్యాయం 11వ వచనం, 4వ అధ్యాయం 1-2 వచనాలు యోనా గ్రంథంలో మనం చూస్తే నీనేవే వారు తప్పు తెలుసుకున్నప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు వాళ్ళకు శిక్షిస్తానన్న దేవుడు. చూడండి ఒకసారి చూద్దామా మాట. కనుక దేవుడు ఎంత స్పష్టంగా ఎంతగా ఆయన క్షమించి చేరదీస్తుంటే మనం త్రోసివేస్తే ఎలా? మనం చేరనీయకుంటే దగ్గరికి రానియకుంటే త్రోసివేస్తే ఎలా చెప్పండి? దేవుని మనసు ఇది. ప్రేమ కలిగి సత్యం చెప్తున్నట్ల ఎన్నో గొప్ప మెసేజ్లు ఆహా ఊహో అన్నావు, మంచిదే. ఇది ఉందా? అవి కూడా అవసరం. చాలా గొప్ప సందేశాలు విన్నా. ఇన్ని విని త్రోసివేసే మనసేనా అనేది? చేరదీసేదా? క్షమించే మనసేనా? బాగా పెట్టుకునేదా? 3 రోజులు విన్నాక 3 సేవకులు మెసేజ్లు ప్రేమ గురించి, క్షమించవని ఎన్ని విన్నా. ప్రేమిస్తావా? క్షమిస్తావా? చేరదీస్తావా? సాంచలోనే అచ్చులోనే పోసుకుంటావా? ఇంకా అచ్చు నువ్వు తయారు చేసుకున్న ఒక అచ్చు మనమే స్పెషల్ అని. కొంతమంది ఇలాగే ఉన్నారు. ఆ దైవజుడు పెద్ద ఆయన అన్నట్లు వేగంగా పరుగెత్తి ఒక చోట బ్రేక్ వేస్తారంట. అదే అచ్చు. అచ్చు దాటరాదు. ఇక్కడ దాటాలి. ఆ అచ్చులు పగిలిపోవాలి. పగలగొట్టు నీ సొంత అచ్చులు.
వాక్య వెలుగులో విశాల దృక్పథంతో బ్రతుకో. దేవుడు దీవిస్తాడు, దేవుడు దీవిస్తాడు, దేవుడు దీవిస్తాడు. కనుక యోనా గ్రంథం నేను ముగిస్తాను. అవి మిగతావి వచ్చే వారం చూద్దాం. ఇక్కడితో నేను ముగిస్తాను. దేవుని ఎరిగి పొరపాటు చేసిన వాళ్ళని దేవుడు ఎలా చేరదీస్తాడో వచ్చే వారం చూద్దాం, సమయమైంది కనుక. ఇప్పుడు దేవుని ఎరగని వారులను దేవుడు ఎలా చేరదీశాడో చూస్తాం. యోనా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అంతటా యెహోవా యోనా 2:10 ఇంకా 4వ అధ్యాయం 11వ వచనం చూస్తే 4వ అధ్యాయం 11వ వచనం. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని ఆ జనులను బహు పశువులను గల నీనేవే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అన్నాడు దేవుడు. 2వ అధ్యాయం చివరి వచనంలో మనం చూస్తే ఒక నిమిషం, యోనా గ్రంథంలో అక్కడ వాళ్ళు పశ్చాత్తాపడినప్పుడు 2వ అధ్యాయం 3వ అధ్యాయం 10వ వచనం. ఈ నీనేవే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. చూసారా, దేవుడు తన డిసిజన్, తన నిర్ణయాన్నే మార్చుకున్న సందర్భం ఇది. ఈ నీనేవే పట్టణం విషయంలో యోనాకు కూడా ఎందుకు కోపం అంటే వాళ్ళంటే వీళ్ళు చాలా బాధించారు కదా అశ్షూరీయులు. ఇప్పుడు మన సన్హరీబు, రబ్షాకే, సన్హరీబు ఈ పట్టణమే కదా, వచ్చి చచ్చిపోతాడు కదా, కొడుకులు చంపేస్తారు. కానీ గతంలో చాలా బాధ పెట్టినారు వాళ్ళు ఇశ్రాయేలుని. కనుక ఆడికి బొమ్మంటాడు ఏంటని ఈయన వర్షన్. దేవుడు బొమ్మంటారే మమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళకి బొమ్మంటావు, అందుకే కాడికి పోతున్నా, అదే పని. కానీ దేవుడు పోయి ప్రకటించమని అదంతా మనకు తెలుసు కదా. చేప మిగిలిన మళ్ళీ వచ్చి కక్కేసి వచ్చాడు, చెప్పాక వాళ్ళు పశ్చాత్తాపడరు అందరూ. పడినప్పుడు దేవుడు ఏం చేశాడు, నేనే వారు తన చెడు తను మానుకొనక వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానెను. యోనా దీనిని చూసి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని దేవుడు క్షమించి చేరదీయాలనుకుంటుంటే ఈయన కోపం వస్తుంది. సరే, దేవుడు చేసిన దానికే కోపం వస్తుంది ఈ ప్రవక్తకు. దేవుడు క్షమిస్తే కోపం వస్తుంది ఈ ప్రవక్తకు. దేవుడు అంటాడు తర్వాత చాలా ఆయన చెప్తాడు కదా 11వ వచనంలో 4:11. అయితే 120,000 కంటే ఎక్కువ కుడి ఎడమలు ఎరగని జనులను బహు పశువులను గల నీనేవే మహాపురం విషయం నేను విచారపడవద్దా అని యోనాతో వచ్చాను. చూసా, ఇది దేవుని మనసు, ఇది దేవుని హృదయం. కుడి ఎడమలు తెలియని వాళ్ళు నేను విచారపడవద్దా. యోనా ఎందుకు కోపం? యోనా అచ్చు తయారు చేసుకున్నావా? సాంచ అందుకే లేవా? ఇస్రాయేలీలో సాంచ కోసుకున్నావా? యూదా మతం అని సాంచ కోసుకున్నావా? విశాల దృక్పథంలోకి రావాలి. దేవుడు నేనేవో వారు పశ్చాత్తాపడితే త్రోసివేయని దేవుడు, చెరదీసే దేవుడు, చెమ్మి పంచే దేవుడు, రక్షించే దేవుడు, బాగు చేసే దేవుడు, బుద్ధిలోకి తెచ్చే దేవుడు, మానవత్వం కోల్పోయిన మనుషులు మానవీయ విలువలతో బ్రతికించే దేవుడు, పునఃస్థితి స్థాపన చేసే దేవుడు. ఓ కొరింథీయులారా, మా అంతరంగం విశాలపరచబడి ఉంది, మీ అంతరంగం కూడా అంతఃకరణం విశాలపరచబడి. కనుక మేము విశాల దృక్పథంలోకి వచ్చాం. కొరింథీయులారా, మీరేంటి విశాల దృక్పథంతో ఉండట్లేదు, సాంచలు తయారు చేసుకుంటున్నారు అన్నట్టుగా. అంటే విశాల దృక్పథంలోకి రండి,
2 విషయాలు రెండు అంటాడు పౌలు కొరింథీ పత్రిక. కనుక నేను ముగిస్తున్నాను. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండటం మనం అన్ని విషయాలు ఎదగాలి. క్రీస్తు త్రోసివేయని మనసు గలవాడు. మనం కూడా త్రోసివేయని మనస్సు గలవారుగా ఉండాలి. ఒక వ్యక్తి దేవుని నమ్మనివాడు వచ్చినప్పుడు ఎంత దుర్మార్గతలో ఉన్నా త్రోసివేయక ప్రేమగా చేరదీసి సువార్త చెప్పి బాగు చేసే మనస్సు ఉండాలి. ఒక వ్యక్తి తెలుసో తెలియకో తన అభిప్రాయము, తన నిర్ణయము, తన పద్ధతు, తన మాట, తాను చేసిన పొరపాటు ఏదైనా జరిగినప్పుడు తాను తప్పు తెలుసుకొని దిద్దుకొని పశ్చాత్తాపడి అన్న, తమ్ముడు, అక్క, దైవజనుడా, సేవకుడా అని వచ్చినప్పుడు, నాయకుడా అని వచ్చినప్పుడు త్రోసివేయక చేరదీసే మనసు. ఇంకేం చెప్పొద్దు నువ్వు కారణాలు. ఇంక నువ్వే వాక్యాలు కోడి చేసి పక్కన పెట్టొద్దు. నిన్ను నీవు సమర్థించుకొని కూడా పక్కన పెట్టొద్దు. నిన్ను నీవు సమర్థించుకోవడానికి వాక్యాన్ని దుర్వినియోగం చేసిన, లేక సరిగా అర్థం చేసుకోక వాక్యాన్ని కోడ్ చేసిన అది సరైనది అవుతుందా? దేవుని మనసు అవుతుందా? ఆలోచన చేద్దాం. కనుక అలాంటి మంచి మనసే, లేక త్రోసివేయని మనసే, చేరదీసే మనసే మనకుంటే చాలా సంతోషం. ఇంకెక్కువగా అనేకులకు ఆశీర్వాదకరంగా బ్రతుకుదాం. ఒకవేళ తెలుసో తెలియకో మనం మన వైఖరి వల్ల, మన విధానాల వల్ల, మన పద్ధతుల వల్ల సంఘానికి, విశ్వాసులకు, ఇంకా క్రైస్తవేతరులకు, దేవుని నమ్మని వాళ్లకు దేవుని నమ్మడానికి మనమే ఒక అభ్యంతరం, ఆటంకంగా ప్రవర్తించి ఉంటే సరి చేసుకుందాం. సాంచలు బలగొడదాం, అచ్చులు బలగొడదాం. విశాల దృక్పథంలో సొంత అచ్చులు, సొంత సాంచలు బలగొట్టి విశాల దృక్పథంలో జీవిద్దాం. దేవుడు దీవిస్తాడు. దయగల తండ్రి, జీవముగల దేవ, మీ పరిశుద్ధమైన పాదాలకు వెళ్ళేని స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు మనసారా మరొకసారి హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాం తండ్రి. ప్రేమ కలిగి సత్యం చెప్తూ క్రీస్తు వలె ఉండుటకు మేము అన్ని విషయాల్లో ఎదగాలని అద్భుతమైన సందేశాలు ఈ మధ్య మీటింగ్స్లో విన్నా. బరాకాలో, కూకట్పల్లిలో ప్రభువా మీ దాసుల ద్వారా నన్ను కూడా ప్రేరేపించి ఒక అంశం ఈ దినం అందించడానికి కృపనిచ్చారు. వందనాలు. క్రీస్తేసునకు కలిగిన మనస్సు, త్రోసివేయని మనస్సు, మేము కూడా త్రోసివేయని వారుగా ప్రేమతో చేరదీసి హక్కున చేర్చుకొని ఆదరించి అభివృద్ధి కలిగించేవారుగా మేమందరం ఇంకెక్కువ ఉండటకు సాయించి, ఎవరైనా అలా లేకుంటే దిద్దుకున్నట్టుకు, ఉన్నవారు ఇంకెక్కువగా ఉండటకు మీ కృపను ప్రసాదించు. క్రీస్తేసు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి యొక్క మన విమోచకుడు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ దేవుని అన్ని సన్నిధి సహవాసం మనకు తను ప్రేమించు సకల పరిశుద్ధి సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.